ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడలో పర్యటించనున్నారు. మన ఊరు మాట మంత్రి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని అధికారులతో డిస్కస్ చేసి వాటిని పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు కాకినాడ జిల్లాలో నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం కోసం 2025 మే 22న సరికొత్త పాలకీయ ప్రజా సంబంధ కార్యక్రమాన్ని అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అయితే ఆయన కాకినాడ చేరుకుంటారు. గోదావరి కళాక్షేత్రం, రామారావుపేట, కాకినాడలో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన ఊరు మాట మంత్రి కార్యక్రమంలో అయితే ఈ రోజు 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అక్కడికి చేరుకొని అయితే ఈ కార్యక్రమం రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉప ముఖ్యమంత్రితో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రితో పర్యటన నేపథ్యంలో కాకినాడలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా జిల్లా అధికారులు చేశారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన ఏర్పాట్లపై, ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సాయంత్రం 5 గంటలకు అయితే ఆయన అక్కడికి చేరుకుంటారు. అయితే 5:30, 6 ఆ టైంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే గ్రామాల్లోని సమస్యలు తెలుసుకోవటం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ఒక్కటే డబ్బు ఖర్చు చేసి అభివృద్ధి చేయడం కాకుండా ప్రజలు, స్థానిక నాయకులు, అధికారులు కలిసి గ్రామ అభివృద్ధికి బాధ్యత తీసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. దీనిలో భాగంగానే మన ఊరు మాట మంత్రి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 3వ జిల్లా అంటే 2025 మే 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు 2 జిల్లాల్లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు కాకినాడలో నిర్వహించి ఆయా గ్రామాల్లో గోదావరి కళాక్షేత్రం, రామారావుపేటకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను ప్రజల నుంచి నేరుగా అడిగి అధికారులతో చర్చించి పరిష్కరించనున్నట్టుగా తెలుస్తోంది.